ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మరి ఎటువంటి ముహూర్తంలో చేసుకుంటే మనకు లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని మహిళలు ఈ వ్రతం చేస్తారు. వరలక్ష్మి వ్రతంతో సమస్త శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని 5వ నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండగే. మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మి పూజలు ఎంతో ప్రత్యేకం. అయితే శ్రావణ మాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించే వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. అష్టలక్ష్మిల్లో వరలక్ష్మికి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్ముల కంటే వరలక్ష్మిని పూజించడం చాలా శ్రేష్టం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయి. వరలక్ష్మి వ్రతం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేయాలి. మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది కలశాన్ని ఉంచి మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై నారికలాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక గుడ్డను దానికి అలంకరించాలి. ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. వరలక్ష్మి కీర్తిస్తూ ధ్యాన ఆవాహన షోడచోపాచారాలు అష్టోత్తర నామాలతో అర్చన చేయాలి. అమ్మవారిని అష్టోత్తర శతనామాలలో ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత ఉంది. వేదాల్లో వీటికి సంబంధించి 108 కథలు ఉన్నాయి. బ్రహ్మ, వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, కాండ పురాణాల్లో లక్ష్మీదేవి వైభోగం, పూజా ప్రాశస్త్యం గురించి చెప్పబడింది. నవకాయ పిండి వంటలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించి 9 దారాలతో తయారు చేసిన తోరాన్ని అర్పించి దాన్ని కుడి చేతి కట్టించుకోవాలి. భక్తితో ప్రదక్షిణ పూర్వక నమస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ ఏడాది జూలై 31న రేపు రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. మరి రేపు ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయంటే ఏ సమయాల్లో మనకు చేసుకోవడం వల్ల మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. రేపు అనగా శుక్రవారం ఉదయం 6:59 నుంచి 9:17 వరకు సింహలగ్నంలో ఉన్నది. ఈ 2 గంటల 18 నిమిషాల్లో పూజ చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు. ఈ ముహూర్తం కానీ దాటిపోయింది అనుకోండి, మధ్యాహ్నం 1:53 నుంచి 4:11 మధ్య వృశ్చిక లగ్నం ముహూర్తం ఉంది. ఇది 2:18 ఉండబోతుంది. ఇక తిరిగి రాత్రి 7:57 నుంచి 9:25 వరకు కుంభలగ్నంలో ఉంటుంది. ఇది 1:28 ఉంటుంది. ఇది కూడా మీరు దాటితే రాత్రి 12:25 నుంచి 2:21 వరకు వృషభ లగ్నం ముహూర్తం ఉంది. అంటే 1:56 ఉన్నదని, మరి ఈ వ్రతాన్ని ఈ సమయాల్లో చేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.